తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. చాలా ప్రాంతాలు వరద నీటి మునిగాయి. ప్రజలు ఇళ్లపైకెక్కి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాగులు దాటుతూ కొందరు గొర్రెలు కాపరులు కాలనీలు చిక్కుకున్నారు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తెలంగాణలో 16 మంది, ఏపీలో 15 మంది జల ప్రళయానికి బలైపోయారు. ఇల్లు నీట మునిగి సర్వస్వం కోల్పోయి లక్షల మంది నిరాశ్రయాలుగా మారారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర తక్షణమే స్పందించిన ప్రకృతి విలయతాండవం ముందు నిలవలేకపోతున్నాయి. ఈ విపత్కర సమయంలోనే సాటి మనిషికి సాయం చేసేందుకు జనం కదిలారు. వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. వరద బాధితులను కాపాడుకునేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, వాలంటీర్లు రాత్రింబవలు ప్రాణాలు లెక్క చేయకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలు, పలు సంస్థలు, నేతలు బాధితులకు ఆహార పదార్థాలు, మంచినీరు అందిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని వెంకటగిరి గ్రామస్తులు ప్రకాష్ నగర్ వంతెనపైకి వెళ్లారు. వరద ఉధృతిని చూస్తున్నారు. అప్పటికే ఆ వరద పెరిగి వంతెనపైకి వచ్చింది. దాంట్లో 9 మంది గ్రామస్తులు చిక్కుకున్నారు. ఇది తెలిసిన వారిని రక్షించేందుకు ఎవ్వరూ లేరు. 15 గంటల పాటు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నా ఎవరూ రాలేదు. ఇంకొంచెం సేపు అయితే వారు ఆ వాగు ఉధృతిలో కొట్టుకుపోయేవారు. అప్పుడే హర్యానాకు చెందిన జేసీబీ డ్రైవర్ సహాయం అందించారు. ఆ 9 మందిని కాపాడి సురక్షితంగా బయటికి తీసుకురాగలిగాడు ఆ జేసీబీ డ్రైవర్. 3 మంత్రులు ఉండి ఏమీ చేయలేకపోయారు. ఆ వంతెన పైన ప్రాణాల చేతులు పెట్టుకొని బిక్కుమంటూ 9 మంది ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. హెలికాప్టర్ తెప్పిస్తున్నామని చెబుతూ కాలయాపన చేశారు. కానీ ఆ మంత్రులు ఒక్క అడుగు కూడా ముందుకేసింది లేదు. వారిని కాపాడే ప్రయత్నం చేసింది లేదు. ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా వరదలకు ఎదురెళ్ళి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఒకే ఒక్కడు. పోతే ఒక్కడినే, వస్తే 10 మంది అంటూ ప్రాణాలను లెక్క చేయకుండా జేసీబీ డ్రైవర్ ముందుకొచ్చారు. సాటి మనిషి కోసం తమ ప్రాణాలు లెక్క చేయని పోలీసులు, వందల మంది ఆకలి తీర్చిన స్వచ్ఛంద సంస్థలు, ఇలా ఆ సమయంలో ఎంతోమంది హీరోలయ్యారు. అదే సమయంలో ఇప్పుడు ఈ జేసీబీ డ్రైవర్ కూడా వారితో సమానంగా హీరో అయ్యారు. ఖమ్మం వరదలో చిక్కుకున్న 9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్ సుభాష్ రియల్ హీరో అనిపించుకున్నారు. మున్నేరు ఉధృతి ఎక్కువ అవడంతో బ్రిడ్జిపైనే 9 మంది చిక్కుకుపోగా ధైర్యం చేసి వారి వద్దకు వెళ్లి సురక్షితంగా ఒడ్డును చేర్చారు ఆ డ్రైవర్. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా పోతే తాను ఒక్కనే పోతానని, వస్తే 10 మంది తిరిగి వస్తామని ధైర్యం చెప్పి ముందుకు వెళ్ళాడు. జేసీబీతో వెళ్ళి వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రియల్గా చాలా కష్టపడ్డాడు. రియల్ హీరో అనిపించుకున్నాడు. హర్యానాకు చెందిన సుభాష్ పొట్టకూటి కోసం రాష్ట్రానికి వచ్చాడు. ఎక్స్కవేటర్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే 2 రోజుల క్రితం ప్రకాష్ నగర్ వంతెన దాటేందుకు ప్రయత్నించారు. భారీ వర్షాలకు మున్నేరు పోటెత్తింది. వారు సగం దూరం వెళ్లేసరికి వెంకటగిరి వైపు వరద ప్రవాహం ముంచెత్తగా వంతెన పైన ఎటు వెళ్లలేక ఉండిపోయారు 9 మంది గ్రామస్తులు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. దాంతో ఈ జేసీబీ డ్రైవర్ సుభాషే ముందుకు వచ్చి వారందరినీ కాపాడడం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఈ న్యూస్ అంతా కూడా తుమ్మల నాగేశ్వరరావు, ఎన్టీఆర్ బృందాలను రంగంలోకి దించిన ఫలితం లేకుండా పోయింది ఆ టైంలో. దీంతో ముందుకొచ్చిన సుభాష్ జేసీబీ డ్రైవర్ జేసీబీ సహాయంతో వారిని బయటకు తీసుకువచ్చాడు. బాధితులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుభాష్ను శభాష్ అని ప్రతి ఒక్కరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.